హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ వినండి. ఒక ఊర్లో ఒక పేద కూలి ఉండేవాడు. రోజు అతను ఒకే బస్ స్టాప్లో కూర్చొని అదే మనుషుల్ని చూస్తూ ఉండేవాడు అన్నమాట. అయితే ఒకరోజు ఏమైందంటే, ఒక ముసలాయన వచ్చి అతని దగ్గరికి అడిగాడంటే ఇలాగా, నీకేం కావాలి అని. అయితే అప్పుడు ఆ కూలి ఏమన్నాడంటే, నాకైతే ఏమీ వద్దు, కానీ నా పిల్లల భవిష్యత్తు బాగుంటే అదే చాలు నాకు అన్నాడు. అప్పుడు ఆ ముసలాయన ఏమన్నాడంటే, నువ్వు పని మానలేదు, ఆశపడడం మానలేదు, సో నువ్వు ఖచ్చితంగా నీ లైఫ్లో ఓడిపోవు, నీ పిల్లల్ని నువ్వు చాలా బాగా చూసుకుంటావు అని అన్నాడు. అప్పటి నుండి ఆ కూలి పని మానలేదు. సో ఫ్యూచర్లో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఈ కథలో నీతి ఏంటంటే, ఆశ ఉన్నవాడు ఎప్పటికీ పేదవాడు కాదు. అలానే మనం అలాగే కూర్చొని ఉండకుండా ఆ ఆశకి తగ్గట్టు ఎప్పుడు మన పని మనం చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు మనం సాధిస్తాం లైఫ్లో. అంతే. ఈ కథ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.